అందరికీ నమస్కారం. ముందుగా మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం 3 ప్రాంతాల్లో నా నియోజకవర్గమైన ఉండి హెడ్ క్వార్టర్స్లో, అలాగే భీమవరం మున్సిపల్ ఆఫీస్లో కలెక్టర్ గారు, కేంద్ర మంత్రి, ఇతర ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఆ కార్యక్రమంలో స్వచ్ఛ హీ సేవతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా ఈ సందర్భంగా జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని కూడా స్మరించుకుంటూ నివాళులు అర్పించాం. ఎంత చెప్పుకున్నా తక్కువే మహాత్మా గాంధీ గారి గురించి. మరి అహింస అనే ఒక నినాదంతో, శాంతి నినాదంతో, సత్యాగ్రహం అంటే అసలు ఎటువంటి వైలెన్స్ లేకుండా మరి ఆయన స్వాతంత్రాన్ని తీసుకొచ్చారంటే మరి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన గురించి ఎంతో గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఒక భారతీయుడిగా ఇదందరూ గర్వించదగ్గ విషయం అని చెప్పి ఒక్కసారి ఆ మహాత్మునికి నివాళులు, లాల్ బహదూర్ శాస్త్రి గారికి నివాళులు తెలియజేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఈ స్వచ్ఛ హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ 15 రోజులు కార్యక్రమంలో పాల్గొనడం అన్నది కాదు, అది ఒక జీవన విధానంగా ఉండాలి అనే ఒక ఆలోచనతో, ఆశయాలు అలాంటి పెద్ద మాటలు నేను చెప్తే బాగోదు, ఒక ఆలోచనతో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే దాన్ని ఆచరణలో పెట్టడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ క్లీన్లీనెస్ గురించే మరి ఎక్కడైతే ఆక్రమణలు, కాలువల వెంబడి మరి ఆ మురుగంతా కూడా ఆ కాలువల్లో కలిసి మరి ఆ కాలువలు క్లీన్ చేయాలంటే కూడా ఆ ఆక్రమణలో అడ్డొచ్చి ఇటు వ్యవసాయ రంగానికి ఇబ్బంది కలగజేస్తూ, మంచినీటికి కూడా ఇబ్బంది కలగజేస్తూ ఉన్న విషయాన్ని గ్రహించి మరి స్వచ్ఛ హీ సేవ 15 రోజుల కార్యక్రమం కాదు, ఈ ఎమ్మెల్యే టెన్యూర్ 5 సంవత్సరాలు కూడా అది ఉండాలి అనే ఒక సంకల్ప బలంతో నేను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. నా నియోజకవర్గంలో చక్కగా ఆ కార్యక్రమాలన్నీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, ఏదైనా ఆక్రమణను తొలగిస్తే వారికి ఆల్టర్నేటివ్ సైట్ ఎవరికైనా లేకపోతే, గతంలో ఎంతోమందికి ఇచ్చారు, గత ప్రభుత్వంలో, ఆ ముందు చంద్రబాబు గారి ప్రభుత్వంలో, దానికి ముందు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఎంతోమందికి ఇచ్చారు. ఏవో ఒకటి అలా లేకపోతే కూడా అప్పటికప్పుడు ఎంఆర్ఓలతో ఆ స్థలాన్ని ఇప్పించి ఈ స్వచ్ఛ హీ సేవ కార్యక్రమంలో మరి మా ప్రజలందరూ కూడా బాగా పాల్గొంటున్నారు. ఇదే ప్రతి దగ్గర కూడా మనం బుడమేర చూసాం, మంత్రి నారాయణ గారు కూడా చెప్పారు, ఆక్రమణ వలన మరి కొంత ప్రాణ నష్టం జరిగింది. మరి ఎంతో కేంద్ర ప్రభుత్వం 1,050 కోట్లు మరి ఈరోజు ఇచ్చిందన్నారు. మరి ప్రజలు ఒక 500 కోట్లు ముఖ్యమంత్రి గారికి కేవలం ఆయన మీద నమ్మకంతో ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు రావటం అంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకున్న విశ్వాసం, పారిశ్రామికవేత్తలకున్న విశ్వాసాన్ని తెలియజేస్తుంది. ఎక్కడా కూడా ఇంత భారీ ఎత్తున ఒక విషాదం జరిగినప్పుడు ప్రతి రూపాయి సక్రమంగా ఖర్చు అవుతుంది అన్న నమ్మకం ఉంటేనే జనం వచ్చి ఆ డబ్బులు ఇస్తారు. ఆ విశ్వాసం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఆయన కూడా అహర్నెస్లో అక్కడ ఉండి పనిచేశారు. మరి ఇప్పుడు అటువంటివి జరగకుండా ఉండాలి అంటే మొన్న జరిగిన సంఘటనలో మరి ప్రభుత్వం కూడా, మనం మంత్రి నారాయణ గారు కూడా ఎక్కడ కాలువల మీద ఎటువంటి
ఆక్రమణలో ఉన్నా సరే తొలగించాలి అని ఆయన కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఆయన స్వచ్ఛత ఉపన్యాసంలో కూడా దీని గురించే, అంటే మా ఊళ్ళ గురించి అని కాదు, ఈ కార్యక్రమాల గురించి ఇటువంటివి జరగాలి అని చెప్పి ఆయన కూడా మాట్లాడటం నాకెంతో మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. మా నియోజకవర్గాన్ని ఈ విషయంలో, ఈ స్వచ్ఛ హీ సేవ విషయంలో, అంటే ముందుగానే మేము ప్రారంభించాం కాబట్టి సంకల్పం ఉంటే అందరూ చేయొచ్చు. ముఖ్యమంత్రి గారు నారాయణ గారు పిలిపించారు, అందరూ వాటిలో నడుస్తారు. ముందు మేము మొదలు పెట్టాం కాబట్టి డెఫినెట్గా ఒక మోడల్ నియోజకవర్గంగా క్లీన్లీనెస్లో కాలువలు క్లీన్ చేయటమే కాదు, ఆ తర్వాత ఆ గట్ల మీద ఎటువంటి ఆక్రమణలో మళ్ళీ రాకుండా వేలాది మొక్కలు విత్ ట్రీ గార్డ్స్ ప్రజల్ని మోటివేట్ చేసి ఒక 200 ట్రీ గార్డులతో నా గృహం ఉన్న ఆ రోడ్ల మీద నేను ట్రీ గార్డ్స్ ఆర్డర్ ఇచ్చాను. అలాగే ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామంలో ఉన్న గ్రామ పెద్దల్ని మోటివేట్ చేసి ఎక్కడైతే కాలువ గట్లు క్లియర్ చేసుకుంటూ వెళ్ళామో ఆ కాలువలో ఉన్న రోడ్ల పక్కన చక్కటి గ్రీన్ బెల్ట్ ప్రతి 15 అడుగులకి 12 అడుగులకి కొన్ని చోట్ల 15 అడుగులకి ఆ ప్లాంట్ని బట్టి మంచి హరితహారం లాగా ఎవరి దగ్గర మేము డబ్బులు అడగం. చెట్టు నీరండి, చెట్లు మొత్తం డబ్బులు ఇవ్వండి అని ఏమీ ఉండదు. ప్రజలు సంపూర్ణ సహకారంతో ఆ మొక్కలు ఒక చెట్టు స్టేజ్కి వచ్చేదాకా ఎన్ఆర్జీఎస్ పరిధినాన్ని కూడా అవసరమైతే వాడుకొని, లేదంటే అది కూడా ప్రజల సహకారంతో ఆ గ్రామం అంతా కలిపి ఒక వర్కర్ని పెట్టి చేస్తూ ఒక మంచి కార్యక్రమానికి, అంటే ఎక్కడైతే అన్ని రోడ్ల పక్కన ఎక్కడ కాలాలు ఉన్నాయో అన్ని రోడ్ల పక్కన ఎక్కడైతే చక్కటి వృక్షాలతో ఉందో ఆ గ్రామం ఉండి నియోజకవర్గంలో గ్రామం అనే విధంగా ఈ స్వచ్ఛ హీ సేవ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి ఇన్స్పిరేషన్తో, అలాగే మన అటవీ శాఖ మంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి కూడా మొక్కలంటే ప్రాణం. ఆయన మొక్కలను ఎంతగా ప్రేమిస్తాడో నాకు తెలుసు. నాకు 20 సంవత్సరాల క్రితమే తెలుసు ఆయనకి మొక్కలంటే ఎంత పిచ్చో. సో అందరూ కూడా పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు. మొన్న ఒక సినిమాలో కూడా చూశాను. ఆ సినిమా ఎవరో పెద్దగా చూడలేదు, కానీ చూడవలసిన సినిమా. అది జగపతి బాబు యాక్ట్ చేశాడు. సింబా ద ఫారెస్ట్ మ్యాన్. ఎక్సలెంట్ కాన్సెప్ట్. ఒక మనిషికి కనీసం చక్కగా బ్రతకాలి అంటే 7 చెట్లు అవసరం, వృక్షాలు. మరి అన్ని వృక్షాలు ఉన్నాయా అన్నది మనం ఆలోచించుకోవాలి. ప్రకృతికి, దీనికి కేరళలో మనం చూసాం, ప్రకృతికి విఘాతం కలిగిస్తే ఎంత నష్టం ఉన్నది. సో కాబట్టి మీరందరి స్ఫూర్తితో నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ప్రజలందరి సహకారంతో, ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వ కూడా అడగకుండా ప్రజలందరి సహకారంతో స్కూల్లే కాదు, అది పాఠశాలలు, అక్కడ ఉన్న స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, అన్ని పాఠశాలల్లో మంచి క్రీడా ప్రాంగణాలు ఉండాలని. ఆ క్రీడా ప్రాంగణాలకు కూడా ఎక్కడ ప్రభుత్వం దగ్గర నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండా మా ప్రజలే, ఆ గ్రామ ప్రజలే చక్కగా రకరకాల స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా ఆల్మోస్ట్ 1 by 1 స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ స్కూల్లో ఆట స్థలాల విషయంలో కూడా ఒక రోల్ మోడల్ లాగా, అంటే నా అన్నీ ఎక్కువ గ్రామాలే. ఇవాళ గాంధీ గారి జయంతి సందర్భంగా ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. గాంధీ గారు గ్రామ స్వరాజ్యం వస్తేనే అదే నిజమైన స్వరాజ్యం అని అన్నారు.
ఆ గాంధీ గారి పిలుపు మేరకే ఇవన్నీ కూడా చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా గాంధీ గారి జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాను. సరే, ఇటువంటి విషయాలు చెప్తే జనాలు చాలా బోర్ ఫీల్ అవుతారు. మరి ఫీల్ అయినా చెప్పాలి తప్పదు. ఇప్పుడు మసాలా ఏంటంటే, ఇది సాక్షుడు చిక్కిపోయి ఉన్నాడు. ఆ సాక్షుడు ఇవాళ పెద్ద క్వార్టర్ 1/8 పేజీ రాశాడు. తప్పుడు వాంగ్మూలం ఇవ్వాల్సిందే. రఘురామ కేసులో గుంటూరు జీజీహెచ్ పూర్వ సూపరింటెండెంట్ ప్రభావతమ్మపై ఒత్తిడి. పోలీసులు ఒత్తిడి చేస్తారట. పోలీసులే కాదండి, ముఖ్య నేత ఒత్తిడితో తాము చెప్పినట్టు చేయాలంటున్న పోలీసులు. అప్పట్లో రఘురామను పరీక్షించిన ప్రభావతమ్మ. అసలు ఏంటిరా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే ఎవరు చెప్పాడు ముఖ్య నేత ఒత్తిడి చేస్తున్నాడని? పోలీసులు అంటే ఆ పోలీసులు వైసీపీ పోలీసులా? వాళ్ళు చెప్పారా? ప్రభావం చెప్పిందా? ఎవరు చెప్పారు? అది సాక్షి యజమాని యజమానురాలకు చెప్పారా? సాక్షి యజమాని కేసులో ఏమన్నా వస్తాడని కంగారు పడి, మరి మొన్న 2 రోజుల క్రితం నేను ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే పివి సునీల్ కుమార్ అనే ఒక అధికారి ఎవరైతే మరి దగ్గరుండి ఈ క్రతువుని నిర్వహించాడో, ఈ క్రతువుని ఎక్కడో ప్యాలెస్లో కూర్చున్న ఆ ఋత్విక్కుడికి వీక్షించే మరి అవకాశం కల్పించాడు. మరి అతని గురించి పేపర్లో వచ్చింది. వస్తే తను వార్నింగ్ ఇచ్చాడు. ఈనాడుకు కూడా ఇండైరెక్ట్గా నాకు ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత అయినా కూడా ఇది నిరూపించకపోతే కేసులు వేసేస్తాను. అంత కేసులు వేసే అవసరం కాదమ్మా. పివి సునీల్ కుమార్ నాకు పెద్ద ట్వీట్లు మీకులాగా భయంకరంగా పెట్టేసి అలవాటు లేదు. బట్ మీడియా ముఖ్యంగా చెప్తున్నా, అవకాశం ఈ కేసు ప్రూవ్ అవ్వకపోయే అవకాశం, ప్రూవ్ అవ్వని పక్షంలో మా మీద కేసు పెట్టే అవకాశం రాదమ్మా. సునీల్ కుమార్ రాదు. ఎందుకు అంటే అక్కడ అన్ని సాక్ష్యాలు ఉన్నట్టుగా మరి ఈనాడులో వచ్చిందంటే అది అబద్ధమయ్యే అవకాశం లేదు. ఏదైనా నిర్ధారించుకుని వాళ్ళు రాస్తారు. మరి ఇప్పుడు మరి ఈవిడ మహతల్లి ప్రభావతమ్మ, ఆవిడ తీవ్రంగా ప్రభావితమైంది ఈ పివి సునీల్ కుమార్ వల్ల. నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళాడు. కోర్టు 12ంటికి రిపోర్ట్ ఇవ్వమంటే ఆ ఒరిజినల్ రిపోర్ట్ చూసి అడ్లిపోయి మారుతావా సస్తావా అని చెప్పి ఇంకెవరిద్దరు రెడ్లు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి మెడికల్ కౌన్సిల్కి దానికి వేసిన 2 రెడ్లు. అక్కడ ఆ లోకల్ రాజకీయ నాయకుడు ఒకడు, అప్పట్లో వైసీపీలో ఉన్న రాజకీయ నాయకుడు, మరి ఆ ప్రభావతమ్మ భర్త మీద కూడా ప్రెషర్ పెట్టి ఇలా రకరకాలుగా ప్రలోభ పెట్టి ఓ దొంగ రిపోర్ట్ పట్టారు. ఇప్పటికీ కూడా మా జైలు సూపరింటెండెంట్ రాసింది కూడా క్లియర్గానే ఉంది. నాకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చాడు. ఎందుకంటే ఉట్టి ఎడిమా అయితే ఉట్టి ఎడిమాకి పెయిన్ ఉండదమ్మా. సో పెయిన్ కిల్లర్లు కూడా మరి అతను నాకు ఇచ్చాడు. ఆ రిపోర్ట్లో ఇది కూడా రాసుకున్నాడు. అన్ని రిపోర్ట్లు ఉన్నాయి, అక్కడ ఒరిజినల్ రిపోర్ట్లు ఉన్నాయి. డాక్టర్లు చెప్పారు. ఆ డాక్టర్లు బెదిరిస్తున్నాడు పివి సునీల్ కుమార్. ఏంటంటే ఇదిగో ఒకసారి ఇలా చెప్పాక మళ్ళీ మీరు ఇంకోలాగంటే సర్టిఫికేట్లు పోతారు అని చెప్పి వార్నింగ్. అసలు ఏ పోలీసు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అన్నాడు. అసలు ఇతనికి ఎలా తెలుసు ఏ పోలీసు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు? అంటే ఇంకా పోలీసులతోటి రెగ్యులర్గా టచ్లో ఉన్నాడు. అసలు ఇతనే విజయపాలను దాచాడని కూడా అంటున్నాడు. ఎక్కడ దాచాడు? సో పోలీసులను బెదిరించడం, ఆ పోలీసులు చెప్పలేదంటాం. మరి గూగుల్ టేక్అవుట్లు ఇవన్నీ 6 నెలలు ఉంటాయమ్మా. 6 నెలలు దాటితే ఉండమంటున్నాడు. ఎవడు చెప్పాడు? ఐపీఎస్ ఎలా పాస్ అయ్యాడో కూడా నాకు తెలియదు. వివేకానంద రెడ్డి గారి కేసులో దొరికేలా ఎన్నాళ్ళైంది? వివేకానంద గారి కేసు అయ్యి ఎలక్షన్ టైంలో ఏదో బెనిఫిట్ కోసం
మరి ఎవరు చెప్పారో అందరికీ తెలుసు ఆయన్ని. మరి అది ఎన్నాళ్ళకి 3 ఏళ్ళ తర్వాత దొరికినాయి ఆ గూగుల్ టేక్అవుట్లు. మరి ఎందుకు దొరకవు? 6 నెలల తర్వాత దొరకమంటే వివేకానంద రెడ్డి కేసులో ఆ దొరికినాయి అన్నీ ఏదో ఇన్ఫర్మేషన్ కాదని చెప్తున్నాడా సునీల్ కుమార్ గారు? ఎందుకు మాట్లాడుతున్నాడు? అతను ఏమన్నా ఇలా బరి తగ్గించి మాట్లాడితే మరి ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటుందో నాకు తెలియదు. ఈ షల్ బి అరెస్టెడ్ ఇమీడియట్లీ. ఈ రకంగా భయపెడుతూ గతంలోనే సునీల్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ని ఎప్పుడో 7-8 నెలల క్రితం ఇచ్చాడు అతను. ఇవాళ ఈ పేపర్లో రాశారు. ఏం చెప్పాడంటే అప్పుడు మా ప్రభావతి బ్రహ్మాండమైన రిపోర్ట్ ఇచ్చింది, అసలు బ్రహ్మాండంగా ఉన్నాడు రాజుగారిని ఇచ్చింది. మరి జైల్లో పెట్టిన తర్వాత జైల్లో అయినా రాజుగారు కొట్టేసుకుని ఉండాలి. మరి జైలుకి వెళ్ళినప్పుడే మరి క్లియర్గా అందరూ చూశారు కదా. జైలుకి వెళ్ళక ముందే మరి ముందు రోజు నేను నీ పోలీసుడు దిలీప్ కుమార్ ఎయిడ్స్ వచ్చి చచ్చిన దిలీప్ కుమార్ నన్ను మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడే మరి నా కాళ్ళ ఫోటోలన్నీ అందరూ తీయటం జరిగింది కదా. ఆ మ్యాజిస్ట్రేట్ గారు చూసే కదా 2 హాస్పిటల్కి పంపాలని చెప్పింది. ఏ ఇబ్బంది లేకపోతే 2 హాస్పిటల్స్కి పంపాలని చెప్పి ఆ మ్యాజిస్ట్రేట్ గారు ఎందుకంటారు? అది చూసే కదా మ్యాజిస్ట్రేట్ చెప్పింది. మరి ఏమి ఆ ప్రభావతమ్మ కనపడలేదా? గైనకాలజిస్ట్ ప్రభావతమ్మకి. ప్రభావతమ్మ ఇస్ గైనకాలజిస్ట్. నేను మగోడిని, నాకు కడుపు వచ్చిందో లేదో చూద్దా ఆవిడ? కడుపు వద్దా నాకు? ఆర్థోపెడిషియన్ ఇంకా వేరే వాళ్ళని సంబంధించిన వాళ్ళని చూడమన్నారు తప్ప కోర్టు గైనకాలజిస్ట్ని చూడమల్లా నా గర్భం గురించి. జస్ట్ షీఈస్ హ్యాపన్స్ టు బి సూపరింటెండెంట్. సో ఆ రిపోర్టు ఇలా వస్తే నువ్వు వెళ్ళో మ్యానిపులేట్ చేసుకున్నావు. ఇంకోటి ఏం రాశాడు అప్పుడు సునీల్ మాట్లాడింది ఈ సాక్షుడు లేదా జైల్లో కాకుండా మరి మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రభుత్వ వాహనంలో వెళ్ళాలి, ప్రభుత్వ వాహనంలో వెళ్ళకుండా ఆయన సొంత వాహనంలో వెళ్ళాడు, ఆ కారులో కొట్టేసుకుని ఉండొచ్చు కదా అని కూడా ఒక తొక్కడ ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాడు. ఈ మూర్ఖులకి సొంఠాలకి తెలియదు ఏంటంటే నేను అక్కడి నుంచి అసలు నన్ను ప్రభుత్వ వాహనంలో పోలీసు వాహనంలో వెళ్ళమని అసలు చెప్పలా కోర్టు. ఈ ఎదవలు నన్ను చంపుతారు, ఈ పోరంబోకి ఎదవలు నన్ను చంపుతారని చెప్పి కోర్టు పసిగట్టినట్టుగా ఉంది. విత్ మై ఓన్ సెక్యూరిటీ వెళ్ళాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ ఏఆర్ ఎస్ఐ గారిని నేను ఆ వెహికల్లో తీసుకుని వెళ్ళడం జరిగింది. లేదంటే ఆ వెహికల్కి యాక్సిడెంట్ చేసి లేపేసేవాడు జగన్మోహన్ రెడ్డి. అమ్మిరెడ్డి అని ఒక పనికి పనులు ఉన్నాడు అప్పుడు ఇక్కడ. స్లోగా వెళ్ళండి మాకారద్దు అదొక తుఫాన్ అని చెప్పి పేరు. ఆ తుఫాను ఒక 60 కిలోమీటర్ల కన్నా వెళ్ళిసేవదు. ఆ తుఫాన్లో పడుకోబెట్టి అసలు ముందే రాత్రి 11:40కో 11:50కో వదలమన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈలోపు దారిలో చూసుకోవచ్చు అన్నట్టు. బట్ కోర్టు ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించమని చెప్పినందువల్ల అక్కడ ఈ పిచ్చి గేమ్స్ ప్లే చేయటం కుదరలా. సో వీళ్ళు ఎన్ని ట్రిక్కులు వేసినా అన్ని ఎవిడెన్స్లు అడ్డంగా వాళ్ళు దొరికారు. చంపాలని చూసింది పచ్చి నిజం, చితక్కొట్టింది పచ్చి నిజం, చూపెట్టింది పచ్చి నిజం, చూసినోడు పచ్చి నిజం. అన్నీ నిజాలే. కానీ దాన్ని కవర్ చేసుకుంటానికి అప్పుడు సునీల్ కుమార్ చెప్పిన దాన్ని ఈ పేపర్లో ఈ రకంగా ఈ సాక్షి వెధవ ఇలాగా మరి రాయటం ఏమున్నా సరే ఆ సాక్షిలో తప్పుడు వాంగ్మూలం ఇవ్వాల్సింది. అంటే 164 స్టేట్మెంట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అంటే బహుశా షీ మస్ట్ హావ్ గివెన్ 161 స్టేట్మెంట్. అది కంగారు ఇప్పుడు తోడు ఊడిపోద్ది. ఆ చూసినోడికి చూపెట్టినోడికి బ్యాండ్ బజే భారత్. అందుకని చెప్పి ఈలో ముందే పేపర్లో ఏమవుతుంది నువ్వు రాసుకుంటే తప్ప ఏమవుతుంది. డెఫినెట్గా 164 స్టేట్మెంట్ ఇవ్వాలని అడిగారు అంటే బహుశా 161 నుండి ఉంటుంది. చాలు. 161 స్టేట్మెంట్ ఈజ్ మోర్ దెన్ అడిక్వేట్. అగైన్ ఐఎమ్ డిమాండింగ్ ఈ రకంగా తప్పుడు రాతలో సాక్షి యాజమాన్యం ఇన్వాల్వ్ ఇందులో. అందుకని సాక్షి ఏదో రాసుకుంటాడు. రాయించింది ఎవడు దీని వెనకాల అంటే అసలు పోలీసులు అడుగుతున్నారని చెప్పి వీడికి ఎవడు చెప్పాడు? దీని వెనక ముఖ్య నేత వద్దురా.
నేను మొత్తుకుంటున్నాను, తొందరగా కేసు తేల్చండి రా బాబు అని. ముఖ్యనేత ఒత్తిడి ఉంటే ఎప్పుడో 3 నెలల క్రితం వేసేసేవారు వీళ్ళందరినీ. ముఖ్యనేత ఒత్తిడి ఉంటే 3 నెలల ముందు వేసేవారమ్మా. సునీల్ కుమార్ ఆయన ఏది జరిగినా ఒక పద్ధతి ప్రకారం జరగాలి, అంత నీట్గా సిస్టమ్ ప్రకారం వెళ్ళాలని, టోటలీ నాన్ ఇంటర్ఫియరింగ్ టైప్ కాబట్టి, ఎటువంటి కక్షపూరితంగా కూడా ఎప్పుడు వ్యవహరించిన వ్యక్తి కాబట్టి, ఆయన ఉత్తమ సంస్కారి కాబట్టి ఈ కేసు లెట్ ఇట్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని చెప్పి ఆయన ఇందులో ఏమాత్రం ఇంటర్ఫియర్ అవ్వలేదు కాబట్టి ఇంత ఆలస్యం అయింది. అసలు ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఈ సునీల్ కుమార్ని ఎప్పుడు అరెస్ట్ చేసేవారు? ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అవలా దాన్ని లీనియన్స్గా తీసుకుని ఇది ఏదో ఇష్టం వచ్చినట్టు ఒక పేరా చదువుతా. గతంలో ఇచ్చిన వైద్య నివేదికకు విరుద్ధంగా మేము చెప్పినట్టు ఇప్పుడు వాంగ్మూలం ఇవ్వాలి, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంటూ గుంటూరు జీజీహెచ్ పౌర సూపరింటెండెంట్తో పాటు పలువురు వైద్య అధికారులను వేధిస్తున్న తీరు వైద్య వర్గాలను ఆందోళనకు గురి చేస్తుంది. అమ్మద్దం ఇంకా ప్రభుత్వ ముఖ్యనేత ఒత్తిడితోనే పోలీసులు బరి తెగించారు, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే కేసులో మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే టీడీపీ రఘురామకృష్ణరాజును గతంలో సిఐడి అధికారులు అరెస్ట్ చేసి విచారించిన విషయం తెలిసిందే. నాటి సిఐడి అధికారులు తనను శారీరకంగా హింసించారని రఘురామ ఫిర్యాదు చేశారు. అయితే రఘురామను పోలీసులు విచారించిన తర్వాత ఆయన అరెస్ట్ చేసే ముందు అప్పుడు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతమ్మ నేతృత్వంలో వైద్యులు పరీక్షించారు. ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు, హింసించినట్టు ఆధారాలు లేవని నివేదిక ఇచ్చారు. అదే కదమ్మా గొడవ, మీరు మేనేజ్ చేస్తుంటారని. సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఫలితం లేకపోయింది. ఏమైంది? సుప్రీంకోర్టు ఈ గాయాలు చూసే నాకు బెయిల్ ఇచ్చారు. యూజ్లెస్ ఫెలోస్. ఆ మాత్రం కామన్ సెన్స్ కదా. గాయాలు ఉన్నాయని కన్ఫర్మ్ చేశారుగా మిలిటరీ హాస్పిటల్ రిపోర్టు, ఫలితం లేకపోవడం ఏంటి? రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి రాగానే రఘురామ ఆనాటి సిఐడి అధికారులపై మరోసారి పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నువ్వు ఉన్నప్పుడు ఇచ్చుంటే, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు, సునీల్ కుమార్ ఉన్నప్పుడు ఇచ్చుంటే ఏమయ్యేది? కేసు క్లోజు, ప్రభాత్ కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చిందని అనేవారు. మిమ్మల్ని నమ్ముతాడు రా బాబు. అసలు నన్ను వేసేసింది, చెతకొట్టింది, వేయాలని చూసింది మీరైతే ముఖ్యమంత్రి. మీరందరూ కుమ్మక్కైపోయాయంటే అప్పుడు ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తారా? ప్రభుత్వం అన్ని ఇచ్చారంటారా? నేను అప్పుడే సిబిఐకి ఇమ్మని చెప్పి పోరాడా. సంవత్సరం తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టుకి వెళ్ళమని. ఇక్కడ రాకుండా మరి ఎలాగైందో నాకు తెలియదు. సంవత్సరం అలా వాయిదా లేకపోతే సిబిఐలు వస్తారు, మేము బిజీగా ఉన్నామంటారు. వీళ్ళు వస్తారు, మా కొన్ని టైం కావాలంటారు. అలా 12 నెలల నుంచి జరిగింది. ఈ లోపు జగన్ ప్రభుత్వం పడిపోయింది. తర్వాత మరప్పుడు స్వచ్ఛమైన ప్రభుత్వం వచ్చింది కాబట్టి, నిష్పక్షపాతంగా వ్యవహరించే ముఖ్యమంత్రి గారు వచ్చారు కాబట్టి ఎస్ నేను కంప్లైంట్ ఇవ్వటం. అప్పుడు కూడా ఇమీడియట్గా నాదే ఎఫ్ఐఆర్ అవ్వాలి, 30 రోజుల్లో అవ్వాలి. సో 30 రోజులు అయింది. అదేమి ముఖ్యనేత ఏమీ ఒత్తిడి అలాంటివి ఏమి లేవు. అక్కడ ప్రొసీజర్ ప్రకారం జరిగిందంత. 4 రోజుల తర్వాత అయింది. తర్వాత ఇదిగో ఈ 3 నెలలకి ఒక షేప్కి వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఏం చేస్తున్నాడు? ఆ కాదంబరి కేసులో ఏం చేశాడు? రే ముందు మీరు టికెట్లు కొనుక్కుని బొంబాయి వెళ్ళిపోండిరా, ఈరోజు మీరు ఇక్కడ ఇది రెడీ చేసుకోండి, దాన్ని వేసుకొచ్చేయండి. మళ్ళీ ఆ అమ్మాయి మీద అక్కడ ఎవరినో మోసం చేసింది, అక్కడ ఏదో ఊర్లో. వీడికి ఏంటంటే సంబంధం? ఏదో ఊర్లో కాదంబరి ఎవరినో మోసం చేస్తే ఎలా సాక్షి? నీకు ఏంట్రా సంబంధం? ఇక్కడ ఆ అమ్మాయి గురించి మాట్లాడడానికి ఇక్కడ అది అవసరమా? మీరు చేసిన ఏదో పనులు రాయకుండా మళ్ళీ అభియోగాలు ఏంటి? ఎవడో కంప్లైంట్ ఇస్తాడా? కంప్లైంట్ ఇస్తే అది ప్రూవ్ అయ్యేదాకా ఆ అమ్మాయి గురించి నువ్వు ఎందుకు మాట్లాడాలి? ఈ పేపర్లో ఎందుకు రాయాలి? కొన్ని వీళ్ళందరూ ఇచ్చింది రాంగ్ స్టేట్మెంట్లా. ఎఫ్ఐఆర్ అవ్వకుండానే నువ్వు టికెట్లు కొనేస్తావా? దాని గురించి రాయవా నీ తొక్కడా పేపర్లో? వేసుకొచ్చేసి రకరకాలుగా అన్ని రకాలుగా వాళ్ళని వేధిస్తారా? అదేమి రాయరా? మళ్ళీ ఇంకెవడో పంజాబ్లో ఎవడో సింగు, అమిత్ సింగ్ ఎవడో సింగు
కంప్లైంట్ ఇచ్చాడని ఆ పంజాబ్ న్యూస్ నీకు ఎవరు చెప్పాడు? ఆ పంజాబ్లో ఎవడో దిక్కుమాలినోడు కంప్లైంట్ ఇస్తాడు. ఆ ప్రూవ్ అయ్యేదాకా అది నేరస్తుడు అని చెప్పి అనడానికి లేదు. మరి నువ్వు ఎలాగైనా వేస్తున్నావు? నేను ఇప్పుడు సునీల్ కుమార్ నిందితుడే అంటున్నా, నేరస్తుడు అనలేదా ఇంకా? మరి అంత చక్కగా మేము భాష ప్రయోగిస్తూ ఉంటే ఒడుగు చెప్పి మాట్లాడేస్తారేంటి? ఇంకోటి ఇందాక చెప్పా, సునీల్ కుమార్ నీకు అవకాశం రాదమ్మా అని. ఒకటి కేసులో ప్రూవ్ అవుద్ది, రెండు అతను కేసు పెడతానికి అనర్హుడు. By virtue of his conduct, he has proven himself through enough videos that he is a Christian. చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా, ఇందులో ఏం కాంట్రవర్సీ లేదు. 2023లో ఖమ్మంలో ఇలాగే జరిగితే క్రిస్టియన్ సర్టిఫికెట్, ఎస్సీ సర్టిఫికెట్ రద్దు చేసి వారికి పెనాల్టీ విధించడం జరిగింది ఖమ్మంలో. అలాగే మొన్న ఆగస్టులో కర్నూలులో ఇలాగే ఒక సంఘటన జరిగితే అది డీటెయిల్స్ ఉన్నాయి. ఒక ఫ్యామిలీ మరి వారిని కూడా 2-3 నెలల క్రితం వారి ఎస్సీ సర్టిఫికెట్ రద్దు చేయడం జరిగింది. ఎవరో నాయకులు ఎవరెవరో మాట్లాడేస్తున్నారు, క్రిస్టియన్ అయితే ఎస్సీ సర్టిఫికెట్ ఎందుకు రద్దు చేస్తారు? మరి రద్దు చేశారు, అడగండి. ఖమ్మంలో జరిగింది, నేను మొన్న సోషల్ మీడియాలో కూడా పెట్టాను. ఇంకో దగ్గర కూడా జరిగింది. రాజ్యాంగాన్ని ఫాలో అవ్వమంటున్నాను నేను. ఈ హక్కులు నేను ప్రశ్నించట్లా, రాజ్యాంగాన్ని ఫాలో అవ్వమన్నా. దానికోసం ఎవరో ఏదో ఊళ్ళు తిరిగి మీటింగ్లు పెడతారంటే ఓకే. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరన్నా మీటింగ్లు పెడితే దానికి నేనేం చేయను? రాజ్యాంగాన్ని గౌరవించిన వ్యక్తుల్ని అవుట్ క్లాస్ ఉంటారు ఎక్కడైనా సరే, అవుట్ క్లాస్ మాట్లాడుకోవచ్చు. కానీ మళ్ళీ చెప్తున్నాను, సునీల్ కుమార్కి ఆ రకంగానూ అవకాశం లేదని చెప్తున్నాను. అది సో దీని మీద ఏం ట్వీట్ పెట్టుకుంటావు పెట్టు. బట్ దేర్ ఆర్ ఎనఫ్ వీడియోస్, అవి సోషల్ మీడియాలో తీసేయడం జరిగింది. నేను ముందే రికార్డ్ చేసి, నేను ముందే రికార్డ్ చేసి ఆ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి పంపించాను, డిఓపిటీకి కూడా. జీసస్ క్రైస్ట్ మనకి బ్రిటిష్ వాళ్ళు మనకి గుడికి వెళ్ళడానికి లేదు, మనకు గుడి ఇచ్చాడు అంటే చర్చ్ గురించి. బడికి వెళ్ళడానికి లేదు, మనకు బడి ఇచ్చాడు అని నేను మాట్లాడిన వీడియోలు ఇవన్నీ ఉన్నాయి. క్రిస్టియానిటీ గురించి, చర్చిల గురించి మాట్లాడి అన్నీ కూడా. బట్ ఓకే, ఉద్యోగం కోసం అతను సర్టిఫికేట్ తీసుకుని ఉంటాడు, నేను కాదన్నా. బట్ బై వర్చ్యూ ఆఫ్ హిస్ కండక్ట్ ఎవరో కంప్లైంట్ ఇవ్వాల, నేను ఇచ్చాను, అది జగన్మోహన్ రెడ్డిని మేనేజ్ చేసి అది పక్కన పెట్టించుకున్నాను. అతని చర్యలు తీసుకోవాలని గోడవల్లి కృష్ణారాయణ గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు క్రిస్టియన్ యాంగిల్లో కాదు, బట్ ఒకసారి కదుపుకుంటే అన్నీ వస్తాయి. చేత తప్పు చేస్తే మరి శిక్ష అనుభవించాలి, తప్పదు. మరి ఈ రకంగా ఊరికనే పేపర్లో రాసేసి గుమ్మడికాయ దొంగ ఎవడంటే ముందు ఆయన తడుముకున్నాడు, ఇప్పుడు సాక్షుడు తడుముకున్నాడు. A3 సంబంధించిన పత్రిక, A3కి సంబంధించిన పత్రికలో మరి వీళ్ళు తడుముకున్నారు. ఎందుకు తడుముకోవటం అవసరం ఉంది? మీ సైడ్ తప్పు లేదు, అసలు నన్ను కొట్టలేదు, అసలు నన్ను మీరు అరెస్టే చేయలేదు, నేను ఊరికైనా అరెస్ట్ చేసినట్టు ఊహించుకుని ఇవన్నీ చెప్పేశాను. చెప్పండి, చార్జ్షీట్ వేసాక కోర్టులో చెప్పండి. నాకు కూడా వచ్చిన ఎస్ఐ ఉన్నాడు, ఏం జరిగిందో అతను తెలుసు. సరే, మళ్ళీ అసలు నన్ను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎలా అరెస్ట్ చేయాలనుకున్నారు, 2 సార్లు నన్ను ఎలాగా లేపాలనుకున్నారు, అవన్నీ ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పా. ఐ డోంట్ వాంట్ టు రిపీట్. బట్ ఎంత క్రూరులు ఈ కేవలం మొన్న అతను ఇచ్చిన ట్వీట్లు, ఈ తప్పుడు వాంగ్మూలం ఇవ్వాల్సిందే అని వాళ్ళ సాక్షి పేపర్లో, మరి మెయిన్ సాక్షిలో జిల్లా ఎడిషన్లో కాకుండా మరి బీభత్సంగా పెద్ద నివేదిక రాశారు. మరి ఇవన్నీ చూస్తే మరి వాళ్ళ మరి ఇంకెవరైనా ఒకటి ఎవరికైనా అనుమానం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నా మరి బై వర్చ్యూ ఆఫ్ దేర్ కండక్ట్ ఎటువంటి అనుమానాలు మీరు పెట్టుకోక్కర్లేదా, మేమే ఆయన్ని గట్టిగా హింసించాం, వేసేసామని చెప్పి
చెప్తున్నట్టుగా ఉంది అని చెప్పి తెలియజేయటం కోసం నేను దీన్ని ఆడి పబ్లిసిటీ చేసుకుంటే మరి ఎంతమంది చదివారో ఇప్పుడు నేను చేసిన పబ్లిసిటీకి ఎక్కువ మంది చూస్తారు. మరి నేను ఎందుకు చూపెడుతున్నాను అంటే మీరు తప్పు చేశారు కనుక, నేను ఎటువంటి తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వలేదు కనుక, నన్ను చావగొట్టింది నిజం కనుక, చంపాలని చూసింది నిజం కనుక, మరి దీన్ని ఇలా వదిలేస్తే ఇది ఇంకా సమాజంలో దీని ప్రభావం ఇంకా దారుణంగా ఉంటుంది కనుక ఒక లా మేకర్కే మరి ఈ రకమైన పరిస్థితి వస్తే ఇంకా మామూలు పరిస్థితి ఏంటని చెప్పి వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోతుంది కనుక న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో సరే మరి గతంలో తప్పుడు దారిలో వెళ్ళినా సరే పోలీసు వ్యవస్థ అనేది ముఖ్యమైన వ్యవస్థ, తప్పు జరిగిన వాళ్ళు సరి చేసుకుంటారు అనే నమ్మకంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఒక పక్క పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉండేలాగా, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉండేలాగా ఈ అన్నిటి కోసం నేను ఈ పోరాటం చేస్తున్నాను. ఎన్ని ఒడతోపులు ఊపినా, ఇంక తెలంగాణ వాడు సపోర్ట్ చేసిన, వేరే తెలంగాణ పార్టీ వాడు సపోర్ట్ చేసిన దొరికేశారు. అది లెక్క. ఇక్కడ ప్రశ్నలు ఉన్నాయా? నెక్స్ట్ తిరుపతిలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పాపతో డిక్లరేషన్ ఇప్పించారు దానికోసం. అవును, ఎస్. అది ఎంత పెద్ద మనిషి తరహాగాను. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని అందరికీ తెలుసు, అతనికి తెలుసు, అందరికీ తెలుసు. మరి ఒక చిన్న డిక్లరేషన్ ఇస్తే ఆ భగవంతుడి మీద ఉన్న విశ్వాసం మరి ఎంత చక్కగా ఉండేది. అటువంటి అద్భుతమైన అవకాశాన్ని కూడా మరి తన అవగాహన లేమితోనూ అహంకారంతోనూ మరి అతను పోగొట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు గతంలోనే, మై డాటర్ హాస్ టేకెన్ బాప్టిజం అని చెప్పారు. దానికి అనుగుణంగానే మరి ఆయన హిందూ, ఆయన సనాతన ధర్మం పాటిస్తారు, వైఫ్ క్రిస్టియన్. ఆయన ఏం ప్రెషర్ పట్ల నువ్వు హిందూ ధర్మానికి మారాలని. అలాగే పిల్లలు కూడా ఓకే జనరల్గా మరి సినిమాలో ఉంటుంది కాబట్టి అటాచ్మెంట్ ఎంతో కొంత తల్లికి ఎక్కువ ఉంటుంది కాబట్టి తల్లి మతాన్ని ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయి ప్రపోజ్ చేసి ఉండొచ్చు. ఆ అమ్మాయి నిర్ణయాన్ని గౌరవిస్తూ మరి ఆయన స్పష్టంగా చెప్పి మరి అక్కడ డిక్లరేషన్ కూడా ఇచ్చి వెళ్ళారంటే అది పవన్ కళ్యాణ్ గారి మంచితనాన్ని, ఆ ఫ్రాంక్నెస్ని, తను నమ్మిన దాన్ని ఎంత స్పష్టంగా ఒక పక్క ఆయన సనాతన ధర్మం గురించి చెప్తూనే కూతురు నిర్ణయాన్ని గౌరవించి టెంపుల్లో ఉన్న రూల్స్ని గౌరవిస్తూ నువ్వు రావాలి అంటే నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పి ఆ పాపకు చెప్పి పాపతో డిక్లరేషన్ ఇప్పించి మరి దర్శనం చేసుకుని మరి వాళ్ళ అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలిచారు పవన్ కళ్యాణ్. మరి రేపో మరి జగన్మోహన్ రెడ్డికి భగవంతుడి నుంచి పిలుపు వస్తే మరి ఈసారి వెళ్ళినప్పుడు చక్కగా పవన్ అన్న బాటలో ఆయన కూడా ఒక డిక్లరేషన్ ఇచ్చి ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొన్న ఏదో సుప్రీంకోర్టులో చిన్న కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అప్పుడు రకరకాల డిస్కషన్స్ వస్తాయి. ఇల్లు ఎలకంగానే పండుగ అయిపోయినట్టు వీళ్ళందరూ సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఏదేదో మాట్లాడుకుని రేపు మధ్యాహ్నం మళ్ళీ సుప్రీంకోర్టు సమావేశం అవుతుంది. డెఫినెట్గా నిజంగా ఎవరైతే ఆ కల్తీకి పాల్పడ్డారో ఆ వివరాలన్నీ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ సిద్ధ చేస్తుందా లేకపోతే వేరే చేస్తారా, ఏది జరిగినా కూడా క్వాలిటీ తగ్గింది, భక్తులు నిరాశకు గురయ్యారు చాలా రోజులు అనేది నిజం. ఆ సత్యాన్వేషణలో మరి తెలిసిన విషయాన్ని చెప్పకపోతే అదొక దోషంగా ఉంటుంది కాబట్టి మనోభావాలు దెబ్బతినకుండా అన్నీ ఇప్పుడు సజావుగా ఉన్నాయి. గతంలో జరిగిన తప్పుల్ని జరగనివ్వకుండా చూస్తామని చెప్పి సంప్రోక్షణ చేసి ఒక
చక్కని భగవత్ సంకల్పంతో ఎప్పుడూ కూడా ఎటువంటి తప్పు జరగకుండా, అంటే జరిగిందనేది ఆయన మాట్లాడారంటే అవగాహన లేకుండా మాట్లాడే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు. సో చూద్దాం, డెఫినెట్గా ఇక్కడి నుంచి ఏదన్నా ఇక్కడి నుంచి లడ్డు అనేది ఏ ప్రసాదమైనా కూడా ఒక ఆ దేవాలయమే కాదు, అన్ని దేవాలయాలను కూడా ఒక చక్కటి సిస్టమ్స్ అన్నీ కూడా ప్రవేశపెట్టబడతాయి. తిరుమలలో ఉన్నాయి, ముందు నుంచి ఉన్నాయి, సిస్టమ్స్ ఉన్నాయి. అబరేషన్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు. అలాగే మిగతా దేవాలయాల్లో కూడా తిరుమల అంత స్ట్రిక్ట్గా ఉండి, ఎందుకంటే మరి సనాతన ధర్మవాదుల్లో ఎక్కువ మంది ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు కాబట్టి ఎవరి మనోభావాలు కూడా ఎక్కడ దెబ్బతినడానికి వీల్లేదు. అదే ఉద్దేశంలో పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా అదే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి నో డౌట్ రాజకీయ నాయకుడికి మతానికి సంబంధం లేదు. అంటే మన రాజ్యాంగం ప్రకారం రాజకీయాలకి మతానికి సంబంధం లేదు. కానీ రాజకీయాల్లో ఉన్నది కూడా ఏదో మతానికి సంబంధించిన వ్యక్తులే. అక్కడ ఒక వ్యక్తిగా ఎస్, రాజకీయాలకి దేవుడికి సంబంధం లేదు, కానీ వ్యక్తులకి దేవుడికి సంబంధం. చిన్న డిఫరెన్స్ అయితే అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. రాజకీయాలకి దేవుడికి సంబంధం, కానీ వ్యక్తులకి భగవంతునికి సంబంధం ఉంది. కొందరు వెంకటేశ్వరుని సేవిస్తారు, కొందరు యేసుని సేవిస్తారు, కొందరు మహమ్మద్ ప్రాఫెట్ సేవిస్తారు. ఏ నమ్మకం తప్పని ఎవరో అనుకోరు, వారి దృష్టిలో వారి నమ్మకం కరెక్ట్. సో ఈ దేవాలయంలో ఎటువంటి దోషము జరగకూడదు అని చెప్పి ఒక వ్యక్తిగా కోరుకున్నవారు ఎంత ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ కూడా, ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డలాగా ఎంత గొప్ప పదవిలో ఉన్నా కూడా వారు విశ్వసించే మతానికి సంబంధించిన దేవుడికి దాసులే. సో వారి దృష్టిలో జరిగిన దోషాన్ని నివృత్తి చేసుకోవటం డెఫినెట్గా తప్పు కాదు. రాజకీయ నాయకుడిగా మాట్లాడితే తప్పు. ఒక భక్తునిగా ఆ మతానికి సంబంధించిన వ్యక్తిగా ఎటువంటి దోషము ఉండకూడదు. సంప్రోక్షణ అనేది మన దేవాలయంలో నిత్యం జరిగేది. ప్రతి దీనికి ఏంటది, మన గ్రహణానికి ఎందుకు చేస్తాం, సంప్రోక్షణ చేస్తారు కదా దేవాలయాల్లో. అలాగే ఆ సంప్రోక్షణ కార్యక్రమం చేయడంలో ఎటువంటి తప్పు లేదు. సో కాబట్టి ఎనియో న్యాయస్థానాన్ని ఎవరో తప్పుపడడానికి వీల్లేదు. న్యాయస్థానాన్ని ఎవరైనా గౌరవించాల్సింది. సో రేపు డెఫినెట్గా వీళ్ళు సాక్షి వాళ్ళు సంకలు కొట్టుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఏ తీర్పు వచ్చినా అందరూ గౌరవించాల్సింది. ఎవరైనా చెప్పేది ఏంటి, భక్తుల మనోభావాన్ని గౌరవించమని, భక్తుల మనోభావాన్ని భంగపరచొద్దని. ఒట్టైనా అదే చెప్తుంది, మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారైనా అదే చెప్తారు, భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు. మరి సంప్రోక్షణ చేశారా అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? సంప్రోక్షణ చేయాలి. సంప్రోక్షణ ఎందుకు చేసామని అడిగితే ఏం చెప్పాలి? ఎందుకు చేశారో చెప్పాలి. సో కాబట్టి అందరూ కూడా ప్రజల సెంటిమెంట్ దెబ్బతినకూడదనే చూస్తారు నిస్సందేహంగా. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా ఆచితూచి అడిగేస్తారు. రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడూ కూడా ఎటువంటి అవకాశం వచ్చినా ఏం మాత్రం కూడా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేయని ఒక మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.